హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అనేది అయితే చూద్దాం. సో మనకి ఎవ్రీ వీక్ 1 వీడియో చొప్పున టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి మంత్లీ టోటల్గా 4 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మంత్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ కంపైలేషన్ వీడియో ఒకటైతే రావడం జరుగుతుంది. ఈ 5 వీడియోస్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి మంత్లీ పీడిఎఫ్ ప్యాకేజ్ లో అయితే మీకు అయితే అందుబాటులో ఉంటాయి. అలాగే రీసెంట్ గా లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లాస్ట్ 6 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ 3 మంత్స్ కావాలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా టాపిక్ వైజ్ అప్డేట్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటి పీడిఎఫ్స్ ఎలా బై చేయాలని కూడా రీసెంట్ గా వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకుని ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే కనుక 50కి పైగా స్ట్రాటజీకే టాపిక్స్ కానీ మంత్లీ కరెంట్ అఫైర్స్ హూ పీడిఎఫ్స్ అన్ని కూడా మనకి ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజ్ లో మీరు ప్రింట్ లేదా జిరాక్స్ తీసుకునే ఫార్మేట్ లోనే అందుబాటులో ఉంటాయి. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరైనా పీడిఎఫ్ బై చేయాలనుకుంటే అక్కడ నుండి బై చేయొచ్చు. ఏప్రిల్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. షెర్లీ బోచ్వే బికమ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు ఎస్యూమ్ ఆఫీస్ యాజ్ ద కామన్వెల్త్ సెక్రటరీ జనరల్. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి ఆఫ్రికన్ మహిళగా షెర్లీ బోచ్వే అయితే నిలిచారు. ఎన్ చంద్రశేఖరన్, ద చైర్మన్ ఆఫ్ టాటా సన్, హ్యాస్ బీన్ అపాయింటెడ్ as the member of International Monetary Fund Managing Directors Advisory Council on Entrepreneurship and Growth. టాటా సన్ చైర్మన్ గా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ గారు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ వ్యవస్థాపకత మరియు వృద్ధిపైన సలహా మండలిలో సభ్యునిగా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ సలీలా పాండే అపాయింటెడ్ as the MD and CEO of SBI కార్డ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1, 2025. ఏప్రిల్ 1, 2025 నుండి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కార్డ్ కి సంబంధించి MD and CEO అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సలీలా పాండే అయితే నియమితులయ్యారు. The Indian government has approved the appointment of Swaminathan S. Iyer as the old-time member of the Insurance Regulatory and Development Authority of India IRDAI. అంటే ఇన్సూరెన్స్ ని రెగ్యులేట్ చేసే సంస్థ భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ. ఓకే, మెయిన్ గా ఇంగ్లీష్ లో చూసుకోండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థకి పూర్తికాల ఓల్డ్ టైమ్ సభ్యునిగా జీవితకాలం స్వామినాథన్ ఎస్ అయ్యర్ నియామకాన్ని భారత ప్రభుత్వం అయితే ఆమోదించింది. పూనం గుప్తా అపాయింటెడ్ as the RBI డిప్యూటీ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. అందులో మైకల్ దిబాత్రా పాత్ర స్థానంలో వన్ ఆఫ్ ద గవర్నర్ గా పూనం గుప్తా అయితే మనకి నియమితులవడం జరిగింది. ద అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ శివ సుబ్రహ్మణ్యం రామన్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. మనకి దీప్షిష్ పాండా స్థానంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త చైర్పర్సన్ గా శివ సుబ్రహ్మణ్యం రామన్ నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ACC అయితే ఆమోదించడం జరిగింది. సో PFRDA ఫుల్ ఫామ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. దీని కొత్త చైర్పర్సన్ శివ సుబ్రహ్మణ్యం రామన్. కమల్ హాసన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్. ఓకే, మనకి నటుడు కమల్ హాసన్ ను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీకి సంబంధించిన మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ కు చైర్పర్సన్ గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ సోహిని రాజోలా హ్యాస్ బీన్ అపాయింటెడ్ as the ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రోత్ ఎట్ ద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. NPCI ఉంది కదా, ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రోత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సోహిని రాజోలాను అయితే నియమించడం జరిగింది. మోక్సిన్ నక్వీ అపాయింటెడ్ as the ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ACC ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షునిగా మోక్సిన్ నక్వీ అయితే నియమితులయ్యారు. Seema Agarwal, a senior Indian Police Service officer, has been appointed as the new DGP or Director of the Fire and Rescue Services. Senior Indian Police Service అధికారిని సీమా అగర్వాల్ కొత్త DGP ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ డైరెక్టర్ గా అయితే నియమితులవడం జరిగింది. H. Shankar appointed as the Managing Director of Chennai Petroleum Corporation Limited. Chennai Petroleum Corporation Limited Managing Director గా H. Shankar అయితే నియమితులయ్యారు.
టాటా గ్రూప్ అపాయింటెడ్ ద శుభాశిష్ రాయ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ క్రోమా. క్రోమా ఎండి అండ్ సిఇఓగా శుభాశిష్ రాయ్ అయితే మనకి టాటా గ్రూప్ నియమించడం జరిగింది. టాటా గ్రూప్ లో చాలా కంపెనీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ తనిష్క్ ఉంటుంది, టైటాన్ ఉంటుంది, అలాగే జూడియో ఉంటుంది, అలాగే క్రోమా బ్రాండ్ మనకి స్టోర్ ఉంటుంది కదా, ఆఫ్లైన్ స్టోర్. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. సో ఈ క్రోమా కూడా టాటా గ్రూప్ కిందకే చెందుతుంది. ఈ క్రోమాకి సంబంధించి ఎండి అండ్ సిఇఓగా శుభాశిష్ రాయ్ అయితే టాటా గ్రూప్ నియమించింది. సల్మాన్ ఖాన్ నేమ్డ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ 10x జరాదా కింగ్ రైస్. 10x జరాదా కింగ్ రైస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ అయితే నియమించారు. థామస్ కుక్ ఇండియా taps the Karthik Aryan as the brand ambassador for Forex business. థామస్ కుక్ ఇండియా ఫారెక్స్ బిజినెస్ బ్రాండ్ అంబాసిడర్ గా కార్తిక్ ఆర్యన్ అయితే ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. The Andhra Pradesh government has announced that renowned historian and archaeologist Maina Swamy will be honored with the prestigious Ugadi Award for his outstanding contribution to historical research and social service. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రఖ్యాత చరిత్రకారుడు మరియు పురావస్తు శాస్త్రవేత్త అయిన మైనా స్వామిని చారిత్రక పరిశోధన మరియు సామాజిక సేవకు చేసిన విశేష కృషికి గాను ప్రతిష్టాత్మక ఉగాది అవార్డుతో సత్కరిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దలై లామా హానర్డ్ విత్ ద గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ. దలై లామాకు శాంతి మరియు సుస్థిరతకు గోల్డ్ మెర్క్యూరీ అవార్డు అయితే లభించింది. రెనోడ్ మీడియా స్ట్రాటజిస్ట్ నిఖిల్ సింఘాల్ హానర్ విత్ ద ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డ్. ప్రఖ్యాత మీడియా వ్యూహకర్త నిఖిల్ సింఘాల్ కు ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డు అయితే లభించింది. సుదర్శన్ పట్నాయక్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ ఆర్ట్ అవార్డ్. ఓకే, ఫ్రాంక్ డారింగ్టన్ శాండ్ ఆర్ట్ అవార్డుని గెలుచుకున్న తొలి భారతీయుడిగా సుదర్శన్ పట్నాయక్ అయితే నిలిచాడు. PM Narendra Modi conferred the Sri Lanka highest honor Mitra Vibhushana for a foreign leader. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విదేశీ నాయకుడికి శ్రీలంక ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన మిత్ర విభూషణ్ అయితే ప్రదానం చేశారు. యువ స్పార్క్ ఫౌండర్ ఆకర్ష్ షరాఫ్ కాన్ఫర్డ్ విత్ ద నేషనల్ యూత్ అవార్డ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రారంభ విద్యను పరివర్తన చెందించినందుకు గాను యువ స్పార్క్ వ్యవస్థాపకుడైన ఆకర్ష్ షరాఫ్ కు జాతీయ యువజన అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. ద గ్రేట్ కాన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ఈ బుక్ ఆథర్ వచ్చేసరికి సంజీవ్ చోప్రా. ఓకే, ది గ్రేట్ కాన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత సంజీవ్ చోప్రా. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్, సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ముంబై రికార్డెడ్ ద వీకెస్ట్ ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్ అమాంగ్ ఇండియన్ సిటీస్, ర్యాంక్డ్ ద 123 గ్లోబల్లీ. ముంబై భారతీయ నగరాల్లో అత్యంత బలహీనమైన స్థిర బ్రాడ్బ్యాండ్ వేగాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 123వ స్థానంలో ఉంది. అంటే మనం వైఫై యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, బ్రాడ్బ్యాండ్ స్పీడ్ నెట్ అనేది. ఈ స్పీడ్ కంపేర్ చేస్తే ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ లోను కంపేర్ చేస్తే ముంబైలో అయితే చాలా తక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది ఇండియన్ సిటీస్ తో కంపేర్ చేస్తే. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా అయితే స్పీడ్ లో ర్యాంకింగ్ వేసినట్లయితే ముంబైకి 123 ప్లేస్ అయితే వచ్చింది. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ ద 11,943 crore దట్ ఈస్ $1.4 billion ఇన్ ప్రైవేట్ AI ఇన్వెస్ట్మెంట్స్, ర్యాంకింగ్ 10th గ్లోబల్లీ ఇన్ 2023. 2023 సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రైవేట్ AI పెట్టుబడిలో 11,943 కోట్లు అంటే $1.4 బిలియన్ US మనకి పెట్టుబడిలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 10వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. అమెరికన్ యాక్టర్ వాల్ కిల్మర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 65. అమెరికా నటుడైన వాల్ కిల్మర్ 65 ఏళ్ల వయసులో చనిపోయాడు. వెటర్నర్ యాక్టర్ మనోజ్ కుమార్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 87. ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ కూడా 87 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. వెటర్నర్ యాక్టర్ రవికుమార్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 71. ప్రముఖ నటుడు రవికుమార్ కూడా 71 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. The Reserve Bank of India marked the 90th anniversary in 2025, established on April 1st, 1935. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏప్రిల్ 1, 1935 అయితే స్థాపించడం జరిగింది. రీసెంట్ గా 2025 ఏప్రిల్ 1 నాటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ వార్షికోత్సవం అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2025 అయితే జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు స్థాపించబడింది అంటే ఏప్రిల్ 1, 1935 అయితే RBI స్థాపించబడింది.
Banking Regulation Amendment Act 2020 has significantly expanded RBI's supervisory powers over cooperative bank, ensuring better governance, financial stability, and depositor protection. బ్యాంకింగ్ నియంత్రణ సవరణ చట్టం 2020 సహకార బ్యాంకులపై ఆర్బీఐ యొక్క పర్యవేక్షణ అధికారులను గణనీయంగా అయితే విస్తరించడం అయితే జరిగింది. ఓకే, కార్పొరేటివ్ బ్యాంక్స్ పైన అయితే అంత ఎక్కువ ఆర్బీఐ అథారిటీ అయితే ఉండదు. ఇప్పుడు దాన్ని అయితే ఇంక్రీజ్ చేసింది, ఎందుకంటే మెరుగైన పాలన, ఆర్థిక స్థిరత్వం, డిపాజిటర్ల రక్షణ అయితే ఉండడం కోసం ఆర్బీఐ అయితే చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. Indian government is set to implement the One State One RRB Regional Rural Bank policy to improve the operational efficiency, reduce competition, and consolidate the existing 43 RRBs into 28. మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ఆంధ్ర ప్రగతి బ్యాంక్ అని, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అని, ఓకే, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఇలా రకరకాలు అయితే ఉన్నాయి కదా. ఇలా కాకుండా ఒక రాష్ట్రము ఒక ఆర్ఆర్బి, అంటే రాష్ట్రానికి ఒక ఆర్ఆర్బి ఉండే విధంగా అన్నిటిని అయితే మెర్జ్ అయితే చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఆల్రెడీ కొన్ని గతంలోనే మెర్జ్ అయిపోయాయి. ప్రస్తుతం ఉన్న 43 ఆర్ఆర్బీస్ ఏవైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో వీటిని 28, అంటే రాష్ట్రానికి ఒకటి ఉండే విధంగా మనకి మెర్జ్ అయితే చేయబోతున్నారు. భారత ప్రభుత్వం కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, పోటీని తగ్గించడానికి ఇప్పటిదాకా ఉన్న 43 ఆర్ఆర్బి రీజనల్ రూరల్ గ్రామీణ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 28గా ఏకీకృతం చేయడానికి ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ విధానాన్ని అమలు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ మెర్జ్డ్ విత్ ద పేరెంట్ కంపెనీ ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కంపెనీ మాతృ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ తో అయితే విలీనం అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియా యుఎస్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రంప్ కమెన్స్డ్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఇండియా అమెరికా మధ్య ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అయిన టైగర్ ట్రయంప్ అయితే జరగడం జరిగింది. టైగర్ ట్రంప్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అంటే కనుక భారత్ మరియు అమెరికా, ఇండియా మరియు యుఎస్ మధ్య అయితే జరుగుతుంది. India's defense sector has achieved the historic milestone in exports, reaching the 23,622 crore in financial year 2024-25. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగం ఎగుమతుల్లో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. 23,622 కోట్లకైతే మనకి ఎగుమతులు అనేవి అయితే చేరుకోవడం జరిగింది. Navika Sagar Parikrama 2 NSP2 expedition undertaken by the two Indian women officers reached the Cape Town, South Africa. ఇద్దరు భారత నావికాదళ మహిళా అధికారులు చేపట్టిన నావికా సాగర్ పరిక్రమ 2 NSP2 యాత్ర అనేది దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కి అయితే చేరుకుంది. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ developed jointly by the DRDO Defense Research and Development Organization and Israel Aerospace Industry has successfully passed the critical trial, proving its operational capability for the Indian Army. Defense Research and Development Organization మరియు Israel Aerospace Industries సంయుక్తంగా DRDO, ఇజ్రాయెల్ కి సంబంధించిన ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇద్దరూ కలిపి సంయుక్తంగా అభివృద్ధి చేసిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ షిప్ అని భారత సైన్యానికి దాని కార్యాచరణ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ కీలకమైన పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత అయితే సాధించింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. SpaceX launched the historic Frame 2 mission, first human spaceflight over polar regions. SpaceX చారిత్రాత్మక ఫ్రేమ్ 2 ధ్రువ ప్రాంతాల్లో మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ ఫ్రేమ్ 2 అయితే మనకి SpaceX అయితే మనకి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యా హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఎక్విప్డ్ విత్ ద జిర్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. రష్యా జిర్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ షిప్ తో కూడిన మొట్టమొదటి జలాంతర్గామి అయిన పర్మ్ అయితే ప్రయోగించడం జరిగింది. సౌదీ అరేబియా బ్యాన్డ్ ద 14 కంట్రీస్ ఫర్ టెంపరరీ వీసా. సౌదీ అరేబియా దేశం 14 దేశాలకు తాత్కాలికంగా ఇచ్చే వీసా పైన నిషేధం అయితే విధించడం జరిగింది. కజకిస్తాన్ హ్యాస్ రీసెంట్లీ డిస్కవర్డ్ ద లార్జెస్ట్ నోన్ డిపాజిట్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ ఎట్ ద కుయిరెటికోల్ సైట్ ఇన్ ద కరగండా రీజియన్. కజకిస్తాన్ ఇటీవల కరగండా ప్రాంతంలోని కుయిరెటికోల్ సైట్ లో అరుదైన భూమి మూలకాల యొక్క అతిపెద్ద నిక్షేపాన్ని అయితే కనుగొనడం జరిగింది. ఇండియన్ కన్సలేట్ జనరల్ ఇన్ జఫ్నా లాంచ్డ్ ద హిందీ లాంగ్వేజ్ కోర్స్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ వవోనియా. జఫ్నాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ వవోనియా విశ్వవిద్యాలయంలో హిందీ భాషా కోర్సును అయితే ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 6th బిమ్స్టెక్ సమిట్ థాయిలాండ్. థాయిలాండ్ లో జరిగిన 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో నరేంద్ర మోడీ గారు అయితే పాల్గొన్నారు.
హంగేరీ ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు విత్డ్రా ఫ్రమ్ ఐసీసీ. ఐసీసీ నుండి బయలుదేరిన మొట్టమొదటి యూరోపియన్ దేశంగా హంగేరీ అయితే నిలవడం జరిగింది. బంగ్లాదేశ్ assumes the chairmanship of BIMSTEC for the next 2 years. రాబోయే 2 ఏళ్లలో బిమ్స్టెక్ అధ్యక్ష పదవిని బంగ్లాదేశ్ అయితే చేపట్టనుంది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా unveiled the series of development projects and welfare schemes worth over 800 crore in Bihar on the occasion of International Cooperative Day. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా బీహార్లో 800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రి అమిత్ షా అయితే ఆవిష్కరించారు. ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఇండియా achieved the landmark adoption record of 4,515 children, the highest in 12 years. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 4,515 మంది పిల్లలతో దత్తత తీసుకోవడం ద్వారా మైలురాయి రికార్డును అయితే సాధించింది. ఇది 12 సంవత్సరాల అత్యధికం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ చేయడం ద్వారా అడాప్షన్స్ అనేవి అయితే ఎక్కువ అవడం జరిగింది. ఆన్ March 30, 2025 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద న్యూమరస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ బిలాస్పూర్, ఛత్తీస్గఢ్, వాల్యూడ్ at over 33,700 crore rupees. మార్చి 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో 33,700 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అయితే ప్రారంభించారు. ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఏ గ్రీన్ సిగ్నల్ టు transformative infrastructure initiative in Bihar, namely Patna-Ara Sasaram Corridor and Kosi-Mechi Intrastate Link Project. బీహార్లో 2 పరివర్తన మౌలిక సదుపాయ కార్యక్రమాలకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాట్నా-అరా ససారం కారిడార్ మరియు కోసి-మెచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్ట్ రెండింటికి అయితే మనకి అనుమతి అయితే లభించింది. రాజస్థాన్ స్టేట్ టాప్డ్ ద సోలార్ ఇన్స్టాలేషన్ ఇన్ ఇండియన్ రైల్వే స్టేషన్స్ అండ్ సర్వీస్ బిల్డింగ్స్. రాజస్థాన్ రాష్ట్రం భారతీయ రైల్వే స్టేషన్లు, సేవా భవన్లో సోలార్ ఏర్పాటు విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. అంటే రైల్వే స్టేషన్స్ లో కానీ అక్కడ బిల్డింగ్స్ పైన కానీ ఎక్కువ సోలార్స్ ఏ స్టేట్ లో అమర్చారంటే మనకి రాజస్థాన్ లో అయితే అమర్చడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అండర్టేకెన్ ఏ మేజర్ ఇనిషియేటివ్ టు ఎస్టాబ్లిష్ 440 న్యూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా 440 కొత్త ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన చొరవనైతే చేపట్టింది. పార్లమెంట్ పాస్డ్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. పార్లమెంట్ మనకి వక్ఫ్ సవరణ బిల్లు 2025 అయితే ఆమోదించింది. ఆన్ April 4, ఇండియన్ రైల్వే సైన్డ్ ఏ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ విత్ ద ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. ద గోల్ ఈజ్ టు ఇన్స్టాల్ స్మార్ట్ మిషన్స్ కాల్ ద ఆటోమేటిక్ వీల్ ప్రొఫైల్ మెజర్మెంట్ సిస్టమ్ టు చెక్ ట్రైన్ వీల్స్ క్విక్లీ అండ్ సేఫ్లీ. ఏప్రిల్ 4న భారతీయ రైల్వే ఢిల్లీ మెట్రో సహకారంతో ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం దేనికోసం అంటే రైలు చక్రాలు అనే వాటిని త్వరగా సురక్షితంగా తనిఖీ చేయడానికి ఆటోమేటిక్ వీల్ ప్రొఫైల్ మెజర్మెంట్ సిస్టమ్ అని పిలువబడే స్మార్ట్ మిషన్లను అయితే స్థాపించడం అయితే ఈ మనకి ఒప్పందంలో అయితే భాగం. మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గేవ్ అసెంట్ టు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. వక్ఫ్ సవరణ చట్టం 2025కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటిగా లోక్సభలో ఆమోదం పొందాలి, తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందాలి, తర్వాత రాష్ట్రపతి అయితే మనకి ప్రెసిడెంట్ అయితే ఆమోదం తెలపాల్సి అయితే ఉంటుంది. హర్యానా గవర్నమెంట్ హ్యాస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ద 2 ఆర్కియలాజికల్ సైట్స్ ఫ్రమ్ ద హరప్పన్ ఎరా, నితతాల్ అండ్ తిగ్రానా ఇన్ భివానీ డిస్ట్రిక్ట్ ఏ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. హర్యానా ప్రభుత్వం అధికారికంగా హరప్పా కాలం నాటి 2 పురావస్తు ప్రదేశాలు భివానీ జిల్లాలో మితతాల్ మరియు తిగ్రానా రక్షిత స్మారక చిహ్నాలుగా అయితే ప్రకటించింది. ఆన్ April 7, ఇండియన్ గవర్నమెంట్ రైజ్డ్ ద ఎక్సైజ్ డ్యూటీస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్. ఏప్రిల్ 7న భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలను అయితే పెంచడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లోని ముఖ్యమైన సమావేశాల సమిట్స్ చూద్దాం. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025 బిగిన్స్ ఇన్ న్యూఢిల్లీ. ఆర్మీ కమాండర్ల సమావేశం 2025కి సంబంధించిన సమావేశం న్యూఢిల్లీలో అయితే ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ ఆన్ స్ట్రెంథనింగ్ లార్జ్ ఎన్బిఎఫ్సిస్ హెల్డ్ ఇన్ చెన్నై. ఓకే, ఎన్బిఎఫ్సిని బలోపేతం చేయడానికి ఆర్బీఐ చేసిన సమావేశం అనేది రీసెంట్ గా చెన్నైలో అయితే కండక్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అరైవ్డ్ ఇన్ థాయిలాండ్ ఆన్ April 3, 2025 ఫర్ ఏ 2-day విజిట్ టు అటెండ్ ద 6th బిమ్స్టెక్ సమిట్. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ సమిట్. ఓకే, నరేంద్ర మోడీ గారి 6వ బిమ్స్టెక్ సమావేశం బహుళ రంగాల సాంకేతిక ఆర్థిక సహకారానికి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఏదైతే ఈ సమిట్ ఉందో 2 రోజుల పర్యటన కోసం April 3న థాయిలాండ్ అయితే చేరుకున్నారో, తర్వాత మనకి శ్రీలంక కూడా విజిట్ చేయడం అయితే జరిగింది.
ఈ బిమ్స్టెక్ లో సభ్య దేశాలు ఎవరెవరు ఉన్నారంటే మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా మరియు థాయిలాండ్. వీళ్ళను గుర్తుపెట్టుకోవడానికి ఎంబీపీఎస్ నిట్ అనే కోడ్ వర్డ్ ద్వారా ఎం అంటే మయన్మార్, బి అంటే బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, ఎస్ అంటే శ్రీలంక, ఎన్ అంటే నేపాల్, ఐ అంటే ఇండియా, టి అంటే థాయిలాండ్. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎం అంటే మాల్దీవ్స్ కాదు, మయన్మార్ గుర్తుపెట్టుకోండి. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్, ప్రెసిడెంట్ ముర్ము ఇనాగ్రేటెడ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ 2025 అట్ ద విజ్ఞాన్ భవన్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జాతీయ పర్యావరణ సదస్సు 2025 అయితే మనకి ద్రౌపది ముర్ము గారి అధ్యక్షతన అయితే జరగడం జరిగింది. నెక్స్ట్, ఏప్రిల్ మంత్ లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ శ్రీ అమిత్ షా unveiled the grand statue of Maharaja Agrasen, inaugurated the newly constructed ICU and lays the foundation stone for the PG hostel in Hisar, Haryana. హర్యానాలోని హిసార్ లో మహారాజా అగ్రసేన్ విగ్రహాన్ని అయితే కేంద్ర మంత్రి అమిత్ షా గారు అయితే ప్రారంభించారు. అలాగే కొత్తగా నిర్మించిన ఐసీయూని ప్రారంభించారు. పీజీ హాస్టల్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. The Sarhul festival is a significant celebration for Adivasi communities in Jharkhand. జార్ఖండ్లోని ఆదివాసీ వర్గాలకు సార్హుల్ పండుగ ఒక ముఖ్యమైన పండుగ. సో ఈ సార్హుల్ పండుగను ఎక్కడ జరుపుకుంటారంటే జార్ఖండ్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లాంచ్డ్ ద ఇనిషియేటివ్ టు ఆఫర్ ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్ అక్రాస్ ద యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అంతటా కూడా మహిళలకు ఉచిత బస్సు సేవలను అయితే అందించడానికి చొరవనైతే ప్రారంభించారు. 62nd National Maritime Day and Merchant Navy Week were officially inaugurated by the Maharashtra Governor C.P. Radhakrishnan at Rajbhavan, Mumbai. 62వ జాతీయ సముద్ర దినోత్సవం, మర్చెంట్ నేవీ వారోత్సవాలను మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణ ముంబైలోని రాజ్భవన్ లో అయితే అధికారికంగా ప్రారంభించారు. Rongali Bihu, also known as the Bohang Bihu, is being celebrated across Assam in mid-April 2025, marking the Assami New Year and beginning of the agriculture season. రొంగాలి బిహు, దీన్నే బొహాంగ్ బిహు అని కూడా పిలుస్తారు. ఇది అస్సామీ నూతన సంవత్సరం అలాగే వ్యవసాయ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తూ జరుపుకునే పండుగ. ఏప్రిల్ మధ్యలో దీన్ని అస్సాం అంతటా కూడా జరుపుకుంటారు. రొంగాలి బిహు లేదా బొహాంగ్ బిహు. Prime Minister Narendra Modi visited Rameswaram in Tamil Nadu and inaugurated and laid the foundation stone for development project value of 8,300 crore rupees. 8,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ గారు తమిళనాడులోని రామేశ్వరం అయితే సందర్శించారు. నెక్స్ట్, ఏప్రిల్ నెలలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అహ్మదాబాద్ ఫేమస్ సౌదాగిరి బ్లాక్ ప్రింట్ రిసీవ్డ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఓకే, భౌగోళిక సూచిక ట్యాగ్ అహ్మదాబాద్ లో ప్రసిద్ధి చెందిన సౌదాగిరి బ్లాక్ ప్రింట్ కి అయితే లభించింది. అలాగే కుంభకోణం బీటల్ లీఫ్ ఆఫ్ తంజావూరు అండ్ ద తొవైలై ఫ్లవర్ గార్లాండ్ ఆఫ్ కన్యాకుమారి have been also granted the geographical indication tag by the government of India. తంజావూరులోని కుంభకోణానికి సంబంధించిన తమలపాకుకు, కన్యాకుమారిలో ఉన్న తొవలై పూలదండకు రెండింటికి కూడా ప్రభుత్వ భౌగోళిక గుర్తింపు ట్యాగ్లను అయితే మంజూరు చేయడం జరిగింది. అలాగే వరంగల్ కి సంబంధించిన చపాటా మిర్చి, ఓకే, చపాటా చిల్లీ రిసీవ్స్ ద జిఐ ట్యాగ్. వరంగల్ కి చెందిన చపాటా మిర్చి కూడా జిఐ ట్యాగ్ అయితే లభించింది. Prime Minister Narendra Modi inaugurated the new Pamban Bridge in Tamil Nadu, the landmark project India's first vertical lift sea bridge, showcasing the nation's growing engineering and infrastructure capability. తమిళనాడులోని కొత్త పంబన్ వంతెన నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అలాగే ఇది భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన. దేశం యొక్క పెరుగుతున్న ఇంజనీరింగ్ మౌలిక సదుపాయాల సామర్థ్యాలను అయితే ఇది మనకి సూచిస్తుంది. ఏప్రిల్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. ఏప్రిల్ 1న ఉత్కల్ దివాస్ లేదా ఒడిస్సా డే. ఏప్రిల్ 1న మనకి ఉత్కల్ దివాస్ లేదా ఒడిస్సా డే అయితే జరుపుకుంటాం. 2nd ఏప్రిల్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. ఏప్రిల్ 2న ప్రపంచం ఆటిజం అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ద యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అలాగే 4th ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్. ఏప్రిల్ 4న అంతర్జాతీయ గని అవగాహన మరియు గనిల చర్యలో సహాయం కోసం దినోత్సవాన్ని ఏప్రిల్ 4న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం సేఫ్ ఫ్యూచర్ స్టార్ట్ హియర్. ఏప్రిల్ 5న నేషనల్ మ్యారిటైమ్ డే, జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఏప్రిల్ 5న జరుపుకుంటాం. సమతా దివాస్ is celebrated every year on April 5th to remember the birth anniversary of బాబు జగజ్జీవన్ రామ్. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న సమతా దివాస్ అయితే జరుపుకుంటాము.
అలాగే 6 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్, అభివృద్ధి శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏప్రిల్ 6న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ స్పోర్ట్ ఫర్ సోషల్ ఇంక్లూజన్. అలాగే ఏప్రిల్ 7న ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్ ఆన్ 1994 జెనోసైడ్ అగైన్స్ట్ ద తుట్సీ ఇన్ రవాండా. ఏప్రిల్ 7న రువాండాలో తుట్సీకి వ్యతిరేకంగా 1994లో జరిగిన మరణ హోమంపై అంతర్జాతీయ ప్రతిబింబ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఇది ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ లాస్ట్ 6 months, లాస్ట్ 3 months, అలాగే 2024 12 months అంటే కంప్లీట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలన్నా, లేదా 2024 జూలై టు డిసెంబర్ కావాలన్నా, అలాగే హూయిస్ కు పీడిఎఫ్స్ కానీ 50కి పైగా స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ library.com వెబ్సైట్ లోకి వెళ్ళి బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళి అందుబాటులో ఉన్న పీడిఎఫ్స్ అన్ని చెక్ చేసుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. ఓకే, బై చేసిన తర్వాత వెంటనే బై ఆప్షన్ రాకపోతే ఒక 10 minutes or 15 minutes వెయిట్ చేసి వెబ్సైట్ పర్చేజ్ లిస్ట్ లో చెక్ చేయండి. ఆటోమేటిక్ గా అయితే యాక్టివేట్ అయితే అయిపోతుంది. వెబ్సైట్ ఆటోమేషన్ చేయడం జరిగింది. ఓకే, పీడిఎఫ్స్ అన్ని ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ప్రింట్ ఆర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్ లోనే ఉంటాయి. నేను ఒక వీడియో చేసిన దాంట్లో శాంపుల్ కూడా చూపించాను. ఏదైనా డౌట్ ఉన్నా ఎలా బై చేయాలని ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఓకే, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతుంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఫాస్ట్ గా తెలుసుకోవచ్చు. ఓకే.